హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. ఎంతో ఆసక్తితో డీసెట్ థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేసిన విద్యార్థులందరికీ శుభవార్త. థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్ తర్వాత కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాం సీట్ మిగిలొచ్చు. ఎందుకంటే దాదాపు 45 ఇంగ్లీష్ మీడియం డిఎడ్ కాలేజెస్ ప్రైవేట్, అదేవిధంగా 23 ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్ తెలుగు మీడియం, అదేవిధంగా 10 డైట్ కాలేజెస్. ఇందులో 50 చొప్పున సీట్లు అంటే మీరు యావరేజ్గా ఎన్ని సీట్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయినా మనం చూసినట్టయితే ఇంతకుముందు నేను పెట్టిన వీడియోలో ర్యాంక్స్ కూడా అనాలిసిస్ చేసి పెట్టాను సెకండ్ ఫేజ్ది. సో థర్డ్ ఫేజ్ వచ్చి ఫస్ట్ సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ అయిన అభ్యర్థులు లేదా ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే ఆ విద్యార్థులు ఏమంటే మీరు 29/6 రోజు 29th రోజు మండే రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇవాళ శనివారం, ఆదివారం, సోమవారం 2 రోజులు గ్యాప్ ఉంది. మొన్న ఒక్కరోజు అనేసరికి కొద్దిగా రీచ్ కాలేకపోయి చాలామంది అభ్యర్థులు. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మిస్ అయ్యారో వాళ్ళే 29th సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 30 తారీఖు నాడు, రైట్, 30th జూన్. సో అలాట్మెంట్ వచ్చేసి 4/7 నాడు, జూలై 4వ తారీఖు రోజు అలాట్మెంట్ జరుగుతుంది. 4, 5, 6 రోజుల్లో మీరు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఫీజ్ పే చేస్తే ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది, చేసుకొని కన్సర్న్ కాలేజ్లో రిపోర్ట్ చేయండి. సో మనం తీసుకున్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 29, వెబ్ ఆప్షన్స్ 30 ఒకరోజు, అలాట్మెంట్ 4 తారీఖు నాడు. సో మీరు ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. 4, 5, 6లో మీరు డౌన్లోడ్ చేసుకొని రిపోర్ట్ చేయండి. 4th to 6th 3 రోజుల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని రిపోర్ట్ చేయాలి. ఎందుకు ఈ వెసులుబాటు 3 రోజులు ఉంటుందంటే మీ సర్టిఫికేట్స్ గ్యాదర్ చేయడం కావచ్చు, మీరు డిసైడ్ చేసుకోవడం జాయిన్ కావడం లేదు అన్నది కూడా ఈ 3 రోజులు సమయం ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి థర్డ్ ఫేజ్ అలాట్మెంట్. నేను అనుకుంటే థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ తర్వాత దాదాపు ఫిల్అప్ అవుతాయి అనుకుంటాను. అదేవిధంగా మరి ఈ వెబ్ ఆప్షన్స్లో మనం చూస్తాం. వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టవచ్చు అంటే ఇప్పటివరకు వెబ్ ఆప్షన్స్ పెట్టని వారు, వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 30 తారీఖు ఇప్పటివరకు పెట్టని వారు, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి లేదా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత మీరు ఇంకో కాలేజ్ కావాలనుకుంటే స్లైడింగ్ కోసం కూడా పెట్టుకోవచ్చు, రైట్. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఇంకో కాలేజ్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ స్లైడింగ్. సో ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు? కొత్తగా ఇప్పటివరకు వెబ్ ఆప్షన్స్ పెట్టని వారు, అదేవిధంగా ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు, రైట్. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్, ఓకే. సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు కూడా మీరు పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 3 ఎలిజిబుల్, రైట్. సో అదేవిధంగా మరి ఇంకొక అంశం ఏంటిదంటే గౌరవ కన్వీనర్ గారు ఏమన్నా అంటే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మరి అలాట్మెంట్ జరిగిన తర్వాత కూడా 6 తారీఖు వరకు, ఆ 4 నుంచి 6 వరకు జరిగిన తర్వాత కన్సర్న్ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్స్ నుంచి రిపోర్ట్ తీసుకుంటారు. ఇంకా ఎక్కడైనా సీట్స్ మిగిలి ఉన్నాయా, రైట్. ఆ సీట్స్ని 6 సాయంత్రం తీసుకుంటారు. ఏమన్నా వెబ్ ఆప్షన్స్ 30 రోజు అయినాక అలాట్మెంట్ 4, 5, 6లో మనం జాయిన్ 6 తారీఖు సాయంత్రం మనకు రిపోర్ట్ వచ్చేస్తుంది ఎన్ని సీట్లు ఏమన్నా మిగిలాయన్నది. సో ఏవైతే సీట్స్ మిగిలి ఉంటాయో వాటిని గౌరవ డైరెక్టర్ గారు మరియు డిసెట్ కన్వీనర్ గారు ఎవరైతే ఏమన్నారంటే ఏదైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో ఆ వెబ్ ఆప్షన్స్ ద్వారా కూడా 8, 9 రోజు కన్వర్షన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్వీనర్ సీట్స్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలో ఫిల్అప్ కాలే, వాటిని కన్వర్ట్ చేయడం లేదా మరి వాటిని ఎవరికైతే అవకాశం ఉంటుంది అంటే దీని ద్వారా ఏం అర్థమవుతుందంటే డిసెట్ కన్వీనర్ గారు ఏ సీట్ కూడా మిగలకుండా నింపాలన్న ఆలోచనతో ఉన్నారు. సో ఒక్క అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? థర్డ్ అలాట్మెంట్ 4, 5, 6లో మనం జాయిన్ అవుతాం. 4th నాడు అలాట్మెంట్. ఇంకా మిగిలిన సీట్స్ని కన్వర్షన్ చేయడం అన్నది 8, 9, రైట్. సో 8, 9 కన్వర్షన్ ఉంటుంది. మీకు మెసేజ్ వచ్చేస్తుంది. రాగానే మీరు ఏం చేస్తారు,
ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని కన్సర్న్ కాలేజ్కి రిపోర్ట్ చేస్తారు. సో 8th 9th వరకు కన్వర్షన్ యాజ్ వెల్ యాజ్ రిపోర్టింగ్. సో మళ్ళీ డేట్స్ గుర్తుంచుకోండి. 29 నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకున్న వాళ్ళు, 30 నాడు వెబ్ ఆప్షన్స్, రైట్. 3 రకాల వ్యక్తులు నేను చెప్పడం జరిగింది, రైట్. 4వ తారీఖు నాడు అలాట్మెంట్, 4, 5, 6 రిపోర్టింగ్, రైట్. 8th నాడు 9th నాడు కన్వర్షన్, అంటే ఎవరైతే ఇంకా సీట్స్ మిగిలి ఉంటే వాటిని కూడా అలాట్మెంట్ చేస్తారు. గౌరవ డైరెక్టర్ గారు కన్వర్షన్ చేస్తారు, ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయో వాటిని. ఓకే. సో దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం రూల్ పొజిషన్లో చేయడం జరుగుతుంది. ఓకే. సో దాదాపు మరి 9th రోజు వరకు నేను అనుకుంటా అన్ని సీట్స్ కూడా ఫిల్అప్ అవుతాయి. మరి డీసెట్ కన్వీనర్ గారి ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే చదవాలనుకుంటున్నారో మరి అన్ని సీట్స్ కూడా ఫిల్అప్ చేయాలన్న ఆలోచనతో ఉండడం జరిగింది. అయితే ఈసారి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఒకసారి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ కట్ ఆఫ్ గురించి నేను వీడియో పెట్టడం జరిగింది. దాంట్లో చూడండి మీ ర్యాంక్ ఈ కేటగిరీ వరకు వస్తుంది, దాన్ని బట్టి మీరు ఆ కాలేజ్ ఆప్ట్ చేయండి. అంటే ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే దీనికి ఒక చిన్న స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీరు ఏం చేయండి, డీసెట్ సైట్లోకి వెళ్ళండి. ఓకే. నా యొక్క లాస్ట్ వీడియో మీరు చూస్తున్నారు, దాదాపు 1000 మంది వ్యూస్ దాటిపోయింది. దాంట్లో ఒకటి చెప్పాను, బీసీఏలో ఈ కేటగిరీలో ఇంతవరకు వచ్చింది, బీసీబీలో ఇంతవరకు వచ్చింది అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిజామాబాద్లో బోధన్ కాలేజ్ కావాలి, అహ్మద్ కాలేజ్ కావాలి, సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. చూడండి అక్కడ పోయి మీ కేటగిరీలో అక్కడ ఏ రేంజ్ వరకు సీట్ ఫిల్అప్ అయింది, ఏ ర్యాంక్ వరకు ఫిల్అప్ అయింది, బట్టి దాన్ని బట్టి మీరు అక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఈసారి కూడా మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ఎందుకంటే లాస్ట్ ఫేజ్. ఓకే. మన చెప్పలేం, మనము స్పాట్ కూడా ఉండొచ్చు ఒకవేళ మిగిలితే సీట్స్. కాబట్టి ఏమంటున్నానంటే ఈసారి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయండి, డీసైడ్ సైట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ చూడండి. చూస్తే దాంట్లో డిస్ట్రిక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిజామాబాద్ జిల్లాలో కావాలి, లేదా మీకు కరీంనగర్ జిల్లాలో కావాలి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ అని కొట్టండి, కరీంనగర్ వస్తుంది. కరీంనగర్ రాగానే కరీంనగర్ కాలేజెస్ అన్నీ వస్తాయి. మీకు ఫలానా కాలేజీలో కావాలనుకుంటున్నప్పుడు ఆ కాలేజ్ ఒక మనకు ఆ సైట్లో కనిపిస్తుంది. కొట్టగానే ఆ కాలేజ్ యొక్క తెలుగు మీడియం అలాట్మెంట్ అంటే తెలుగు మీడియం అలాట్మెంట్ చూస్తుంది. చూపించినప్పుడు ఆ ఏరియాలో మీ ర్యాంక్ ఉన్నట్టయితే ఆ కాలేజ్ ఆప్ట్ చేయండి. సో మరి కొద్దిగా స్ట్రాటజిక్గా, కొద్దిగా ఆలోచన పరంగా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టయితే, సో దాదాపు చాలా కాలేజెస్ ఉన్నాయి. రంగారెడ్డి, నేను ఏమన్నాను, చాలా దూరం ర్యాంక్ ఉన్న వాళ్ళు రంగారెడ్డి ఏరియాలో పెట్టండి అని చెప్పాను. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో ఉంటుంది, ఏ జిల్లా వాళ్ళైనా అక్కడికి చేరుకోవచ్చు. ఎందుకంటే మీ జిల్లాలో మీకు సీట్ రాకపోతే రంగారెడ్డి ఆప్ట్ చేయండి. 9 పైన గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి, 3 ప్రైవేట్ కాలేజెస్ తెలుగు మీడియంలో ఉన్నాయి. సో 12 కాలేజెస్ దాకా రంగారెడ్డి జిల్లాలో, అంటే ఎక్కువ సీట్స్ ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో. ఓకే. గవర్నమెంట్ డైట్ కూడా ఉంది. తెలుగు మీడియం వచ్చేసి మరి ఎక్కువ కాలేజ్ మహబూబ్ నగర్లో, అదేవిధంగా కరీంనగర్లో ఉన్నాయి. సో మరి ఈ క్రైటీరియా పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం ఆప్షన్స్ పెట్టేటప్పుడు మరి మీ ర్యాంక్ మీ యొక్క మార్క్స్ 45 నుంచి 35 నుంచి 45 మధ్యలో ఉన్నప్పుడు మరి మీ డిస్ట్రిక్ట్లో మీకు సీట్ వచ్చే అవకాశం లేదన్నప్పుడు రంగారెడ్డి ఆప్ట్ చేయండి. తెలుగు మీడియం వచ్చేసి నేను చెప్పినట్టు కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే రంగారెడ్డిలో 3 కాలేజెస్ ఆప్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ జిల్లాలో మీ కేటగిరీలో చాలా ఎక్కువ మార్కులతో విద్యార్థులకు సీట్స్ వస్తున్నప్పుడు మీరు అక్కడ పెట్టిన ఆప్షన్ పెట్టినా మీకు వచ్చే ఛాన్స్ ఉండదు. మరి ఛాన్స్ ఉన్నప్పుడు మీరు పెట్టి కూడా లాభం లేదు కదండి. సో దయచేసి నేనేమంటానంటే కొద్దిగా లాజికల్గా ఆలోచించండి. నాకు ఇక్కడే కావాలి అనుకుంటే మీరు దొరకపోవచ్చు. సో మీకు సీట్ రావాలి అంటే మీరు ఒకసారి డీసెట్ సైట్లోకి వెళ్ళి మీ డిస్ట్రిక్ట్స్ చూడండి. రంగారెడ్డి జిల్లాలో కాలేజెస్లో చూడండి ఎంతవరకు సీట్ వచ్చింది, దాన్ని బట్టి మీ ఆప్షన్స్ మీ కేటగిరీ వైజ్. సో మరి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మీరందరూ కూడా ఆప్ట్ చేసి మీరందరూ కూడా సీట్ సాధిస్తారని ఆశిస్తూ మరి ఐ థింక్ దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా. బాయ్.